హలో హాయ్ వెల్కమ్ టు జాడీ క్లాసెస్. ఈరోజు మనం లాగర్థంలోని కొన్ని సమస్యలను సాల్వ్ చేద్దాం. ఎక్స్పాండ్ ద లాగర్థం ఎక్స్ప్రెషన్ లాగ్ ఏ స్క్వేర్ బీ క్యూబ్ బై సి పవర్ ఆఫ్ 4 యూజింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ లాగర్థం. దీన్ని మనము ఫస్ట్ దీని యొక్క ఆప్షన్ ఏంటో చూద్దాం. లాగ్ ఆఫ్ ఏ స్క్వేర్ బీ క్యూబ్ బై సి పవర్ ఆఫ్ 4. ఫస్ట్ దీన్ని ఏం చేయాలి? కోషెంట్ రూల్ను యూజ్ చేసుకొని లాగ్ ఆఫ్ ఏ స్క్వేర్ బీ క్యూబ్ మైనస్ లాగ్ ఆఫ్ సి పవర్ ఆఫ్ 4. ఓకే, ఇది ప్రొడక్ట్ రూల్ను యూజ్ చేసుకొని లాగర్థం యొక్క ప్రొడక్ట్ రూల్ను యూజ్ చేసుకొని లాగ్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ లాగ్ ఆఫ్ బీ క్యూబ్ మైనస్ లాగ్ ఆఫ్ సి పవర్ ఆఫ్ 4. చూడండి, ఇప్పుడు పవర్ రూల్ను యూజ్ చేసుకున్నప్పుడు ఏమైంది? ఈ 2 అనేది ముందుకు రావడం జరుగుతుంది. 2 లాగ్ ఆఫ్ ఏ ప్లస్ 3 లాగ్ బి మైనస్ ఈ 4 అనేది ముందుకు రావడం జరుగుతుంది. 4 లాగ్ సి. ఓకే, దీని ఆప్షన్ ఏది? 2 లాగ్ ఏ plus 3 log b minus 4 log c. Option A is right answer. A is correct answer. Okay. Next problem చూద్దాం. Log of 64 to the base x is equal to 3. Find the value of x. చూద్దాం. Log of 64 to the base x is equal to 3. ఇది లాగర్థం ఫామ్ నుండి ఎక్స్పోనెన్షియల్ ఫామ్గా రాద్దాం. రాసినప్పుడు ఏమవుతుంది? ఎక్స్ పవర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు ఈ 3 అనేటి వస్తుంది. ఎక్స్ పవర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 64. ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64. ఓకే, ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాసుకోండి. ఏమని రాసుకోవచ్చు? 4 పవర్ ఆఫ్ 3 అని రాసుకోవచ్చా? చూడండి, 64ని ఇక్కడ పవర్ 4లో రాసుకోవాలి. 2 32 జా, 2 16 జా, 2 8 జా, 2 4 జా, 2 2 జా, అంటే 2 పవర్ ఆఫ్ 6 రాయొచ్చు. 2 పవర్ ఆఫ్ 6 అని రాయొచ్చు. కానీ పవర్ 3లో ఉంది కాబట్టి దీన్ని ఎక్స్ పవర్ ఆఫ్ 3 ఉంది కాబట్టి ఇక్కడ 4 పవర్ ఆఫ్ 3 అని కూడా రాయొచ్చు. ఏం రాయొచ్చు? 4 పవర్ ఆఫ్ 3 అని కూడా రాయొచ్చు. ఓకేనా? 4 పవర్ 3 అని రాసినప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పవర్ సేమ్ ఉన్నాయి కాబట్టి దాని బేస్ అనేది ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. ఆప్షన్ ఈజ్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఇఫ్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 టు ది బేస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా? దీన్ని ఆప్షన్ ఏంటో చూద్దాం. లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 టు ది బేస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2. దీన్ని ఏం రాసుకోవచ్చు మనం? దీన్ని ఈ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాసినప్పుడు 3 పవర్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అని రాయొచ్చు. ఓకే, 3 స్క్వేర్ అంటే ఏంటో వాల్యూ? 3 ఇంటూ 3 వాల్యూ 9. 3 ఇంటూ 3 వాల్యూ 9. ఎక్స్ ప్లస్ 1. ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 9. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 8. ఆప్షన్ చూడండి, ఏది కరెక్ట్? సి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎక్స్పాండ్ లాగ్ ఆఫ్ అండర్ రూట్ ఏబి. దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఓకేనా? సో సొల్యూషన్ లాగ్ ఆఫ్ అండర్ రూట్ ఏబి. ఓకే, ఇక్కడ అండర్ రూట్ను క్యాన్సల్ చేయాలి. అండర్ రూట్ను ఇది రాడికల్ ఫామ్ ఉంది. దీన్ని రాడికల్ ఫామ్ నుండి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయాలి. రాడికల్ ఫామ్ నుండి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయాలంటే చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ 1/2 అని రాయొచ్చు. ఒకవేళ ఇట్లా బి ఉందనుకోండి, ఈ రూట్ క్యాన్సిల్ అయితే బి పవర్ ఆఫ్ 1/2 అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఏ పవర్ ఆఫ్ 1/2 అంటే రూట్ ఏ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఏ టు ద పవర్ 1/2 వాల్యూ అండర్ రూట్ ఏ అని కూడా రాయొచ్చు. కాబట్టి ఈ రకంగా మనము రాయొచ్చు. కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు? లాగ్ ఆఫ్ ఏబి పవర్ ఆఫ్ 1/2 అని రాయొచ్చు. దీన్ని ఇంకో రాయొచ్చు, ఏ టు ద పవర్ ఆఫ్ 1/2 అని రాయొచ్చు, బి టు ద పవర్ ఆఫ్ 1/2 అని రాయొచ్చు. చూడండి, ప్రొడక్ట్ రూల్ను యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు? ఈ దీన్ని ప్రొడక్ట్ రూల్ని యూజ్ చేసుకొని log of a 1/2
ప్లస్ లాగ్ ఆఫ్ బి పవర్ ఆఫ్ 1/2 అని రాయొచ్చు. తర్వాత పవర్ రూల్ వల్ల ఈ పవర్ ఏమవుతుంది, ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి 1/2 లాగ్ ఆఫ్ ఏ ప్లస్ 1/2 లాగ్ ఆఫ్ బి. ఈ ఆన్సర్ ఆప్షన్ చూడండి, ఏది ఇక్కడ ఉన్నది, 1/2 లాగ్ ఆఫ్ ఏ ప్లస్ 1/2 లాగ్ ఆఫ్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? చాలా సింపుల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 2 మార్క్స్కి రావడం జరుగుతుంది పబ్లిక్ ఎగ్జామ్లో. చాలా జాగ్రత్తగా ఈజీగా చేయండి. అందరు రూట్ అనేది రాగానే చాలామంది కన్ఫ్యూజ్ కావడం జరుగుతుంది. రూట్ అనేది రాగానే కన్ఫ్యూజ్ కాకుండా అది రాడికల్ ఫామ్ నుండి మీరు ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయడం వస్తే మీరు ఈజీగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఈక్వలెంట్ టు లాగ్ ఆఫ్ 1 టు ది బేస్ బి. లాగ్ ఆఫ్ 1 టు ది బేస్ బి వాల్యూ ఎంత? లాగ్ ఆఫ్ 1, దీని వాల్యూ ఎక్స్ అనుకుందాం. దీన్ని లాగర్థం ఫామ్ నుండి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాద్దాం. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాసినప్పుడు బీ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. బీ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. చూడండి, బీ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 అప్పుడు ఈ 1 అనేది ఎప్పుడు వస్తుంది చెప్పండి? బేస్ బి ఉన్నప్పుడు. బేస్ బిలో 1 వాల్యూ ఎప్పుడు వస్తుంది చూడండి, ఇక్కడ చూడండి. బీ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బీ టు ద పవర్ ఆఫ్ 0 రాస్తే కూడా దీని వాల్యూ 1 రాయొచ్చు. ఇక్కడ బేస్ బి ఉంది కాబట్టి ఇక్కడ బేస్ బి పెట్టుకొని పవర్ ఆఫ్ 0 పెట్టుకుంటే దాని వాల్యూ 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ బేస్ సేమ్ ఉంది కాబట్టి పవర్స్ ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 ఆప్షన్ సి ఆప్షన్. సి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సి ఆప్షన్ కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎక్స్ప్రెస్ 1/2 లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 లాగ్ ఆఫ్ వై. దీన్ని సింగిల్ లాగర్థం రాయాలి. ఎక్స్పాండ్లో ఉన్నది, దీన్ని సింగిల్ లాగర్థంగా రాద్దాం. ఓకేనా? సొల్యూషన్ 1/3 లాగ్ ఆఫ్ ఎక్స్ 2 లాగ్ ఆఫ్ వై. చూడండి, ఈ యొక్క పవర్ రూల్ని యూజ్ చేసుకొని మనం ఏం రాసుకోవచ్చు? లాగ్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 1/3 మైనస్ లాగ్ ఆఫ్ వై స్క్వేర్ అని రాయొచ్చు. ఇంతకుముందే మనము పవర్కి 1/2 ఉంటే రూట్ వస్తుందని చెప్పడం జరిగింది. ఎక్స్ టు పవర్ ఆఫ్ 1/2 ఉంటే రూట్ ఎక్స్ రావడం జరిగింది. మరి ఎక్స్ టు పవర్ ఆఫ్ 1/3 ఉంటే ఏం రాయొచ్చు? క్యూబ్ రూట్ ఎక్స్ అని రాయొచ్చు. క్యూబ్ రూట్ ఎక్స్ అని రాయొచ్చు. ఇప్పుడు వై టు ద పవర్ ఆఫ్ 1/3 ఉంటే క్యూబ్ రూట్ వై అని రాయొచ్చు. కాబట్టి ఈ 1/3 పవర్ని మనం ఏం రాసుకోవచ్చు? క్యూబ్ రూట్లో రాయొచ్చు. కాబట్టి లాగ్ ఆఫ్ క్యూబ్ రూట్ ఎక్స్ లాగ్ ఆఫ్ వై స్క్వేర్ అని మనం రాయొచ్చు. కాబట్టి ఇప్పుడు దీన్ని ఇది ఏ రకంగా ఉన్నది? కోషంట్ రూల్ని యూజ్ చేసుకొని ఇప్పుడు ఇది డిఫరెన్స్ ఉంది కాబట్టి దాన్ని కోషంట్ రూపంలో రాయాలి. లాగ్ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ వై స్క్వేర్. ఇది దీని యొక్క సింగిల్ లాగర్థం. ఏ ఆప్షన్ చూడండి, ఏ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఏ ఆప్షన్ ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. లాగ్ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ బై వై స్క్వేర్. సెవెంత్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ లాగ్ ఆఫ్ 5 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0.699, వాట్ ఈజ్ లాగ్ ఆఫ్ 25 టు ది బేస్ 10? ఓకే, చూద్దాం. లాగ్ ఆఫ్ 25 టు ది బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు, చూడండి దీన్ని ఏం రాసుకోవచ్చు మనం? 25 ఏం రాసుకోవచ్చు? 25 ఏం రాసుకోవచ్చు? 5 ఇంటూ 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 5 స్క్వేర్ రాసుకుందాం. దీన్ని 5 స్క్వేర్ అని రాసుకుందాం. లాగ్ ఆఫ్ 5 స్క్వేర్ టు ది బేస్ 10. ఇక్కడ ఏం రాసుకుంటాం? ఈ పవర్ రూల్ యూజ్ చేసుకొని 2 లాగ్ ఆఫ్ 5 టు ది బేస్ 10. 2 ఆఫ్ మనకు ఆల్రెడీ లాగ్ ఆఫ్ 5 టు ది బేస్ 10 వాల్యూ ఇవ్వడం జరిగింది. ఏమి ఇవ్వడం జరిగింది? 0.699 ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఏంటి? రైట్. ఏ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఏ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇంకో ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఇఫ్ లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 టు ది బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు 2, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఎక్స్ వాల్యూ ఎంత? ఓకేనా? దీన్ని చూద్దాం. సొల్యూషన్ లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 టు ది బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు 2. ఏమవుతుంది? ఇది లాగర్థం ఫామ్ నుండి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయండి. 5 పవర్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2.
పై స్క్వేర్ వాల్యూ ఎంత 25. 25 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2. అంటే ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 25 అని కూడా రాయొచ్చు. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. 25 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 27. కాబట్టి ఎక్స్ వాల్యూ 27. ఎక్స్ వాల్యూ ఏంటి 27. కాబట్టి ఆప్షన్ 27 సి ఈజ్ ఏ రైట్ ఆన్సర్. సి ఈజ్ ఏ రైట్ ఆన్సర్. ఓకేనా, రైట్. ఇప్పుడు 10th ప్రాబ్లం చూడండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2 పవర్ ఆఫ్ log of 16 to the base 2. దీని వాల్యూ ఏంటి, దీని వాల్యూ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఆన్సర్ డైరెక్ట్గా రాసుకోవచ్చు. దీనికి ప్రిన్సిపల్ ఉంది, ఏ log of x to the base a is equal to దీని వాల్యూ x. చూడండి, ఇక్కడ ఏ వాల్యూ ఉంటే ఈ బేస్ సేమ్ ఉన్నప్పుడు x వాల్యూ అంత వస్తుంది. అదే రకంగా b to the పవర్ ఆఫ్ log of b పవర్ ఆఫ్ y ఉంటే దీని వాల్యూ y రావడం జరుగుతుంది. ఒకవేళ 3 to the పవర్ ఆఫ్ log 3 to the పవర్ ఆఫ్ 27 ఉంటే దీని వాల్యూ 27 రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనము ఈ ప్రిన్సిపల్ను సింపుల్గా గుర్తుంచుకుంటే దాని వాల్యూ 16 అని డైరెక్ట్ చెప్పుకోవచ్చు. ఓకే, అయినా కానీ ఇంకోసారి ఈ ప్రాబ్లమ్ను చూద్దాం, సాల్వ్ చేద్దాం. చూడండి, log of 16 to the base 2 వాల్యూ ఎంత చూద్దాం. చూడండి, log of 16 to the base 2 వాల్యూ ఎంత చూద్దాం. ఎంత ఉంటుంది ఇక్కడ? log of 16 ఏం రాసుకోవచ్చు, 2 పవర్ ఆఫ్ 4 to the base 2. 4 log of 2 to the base 2. log of 2 base 2 వాల్యూ ఎంత 1. దీని వాల్యూ ఎంత 4. దాని వాల్యూ ఎంత 4. కాబట్టి డైరెక్ట్ దీని వాల్యూ ఎంత వచ్చింది, దీని వాల్యూ 4 వచ్చింది. కాబట్టి 2 పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ 16. దీని వాల్యూ ఎంత 16. కాబట్టి డి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. డి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇవన్నీ చేయకుండా డైరెక్ట్గా ఈ ప్రిన్సిపల్ జ్ఞాపకం ఉంచుకున్నా కానీ మీరు డైరెక్ట్ ఆన్సర్ చేయవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎక్స్ప్రెస్ log of x square y cube to the base a in terms of log of xa and log of y to the base a. ఆ టర్మ్స్లో మనము దీని వాల్యూను ఎక్స్పాండ్ చేద్దాం. ఓకే, సొల్యూషన్ log of x square y cube to the base a is equal to, దీన్ని ప్రొడక్ట్ రూల్లో ఉన్నది, దాన్ని ఏం చేయాలి, సమ్ ఆఫ్ ది లాగర్థంలో రాయాలి. సమ్ ఆఫ్ ది లాగర్థంలో దీన్ని సమ్ చేయాలి. ఓకే, సమ్ ఆఫ్ ది లాగర్థం రాసినప్పుడు log of x square to the base a ప్లస్ log of y cube to the base a అని రాయొచ్చు. పవర్ రూల్ యూజ్ చేసుకున్నప్పుడు 2 అనేది 2 log of x to the base a ప్లస్ 3 log of y to the base a అని ఇవ్వడం జరిగింది. చూడండి, ఆప్షన్లు జాగ్రత్తగా పరిశీలించండి. ఏ ఆప్షన్ రైట్ అవుతుంది? 2 log of x to the base a ప్లస్ 3 log of y to the base a. రైట్, ఏ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. మీరందరూ కూడా ఈ ప్రాబ్లమ్స్ని చక్కగా నేర్చుకొని పబ్లిక్ ఎగ్జామ్లో మంచి మార్క్స్తో పాస్ అవుతారని భావిస్తూ మీ రాజేంద్ర సార్. ఓకే, థ్యాంక్ యూ.